నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరహరి గారు. నమస్కారం సార్. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు తెలపండి. ఇటీవల ప్రజాపాలన డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు 8 పని దినాలలో దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించడం జరిగింది. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆయా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంతేకాక కొత్త కలెక్టర్, నూతన కలెక్టర్ గా వల్లూరు క్రాంతి పదవి బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఎలా సాగింది? సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డు, చౌట్పూర్ మండలంలోని శివంపేట్, ఆంతోల్ మండలంలోని అల్మాయిపేట, సంగుపేట గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. అభయహస్తం, 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న పథకాలను అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానదని చెప్పారు. గతంలో ఇందిరమ్మ పేరిట ఏ విధంగా సేవలు అందించామో అదే విధంగా ఇప్పుడు ప్రజలకు సేవలు అందిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ అమలు ఖచ్చితంగా చేస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తుది ఓటర్ జాబితా రూపొందించే ప్రక్రియ ఎలా సాగుతోంది? జిల్లాలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల ఉద్దేశించి నూతన ఓటర్ జాబితాను సమగ్రంగా రూపొందించేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ తుది ఓటర్ జాబితా నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. షిఫ్టింగ్ అంటే ఓటరు వివిధ ప్రాంతాలకు మారించారు. ఫారం 8 దరఖాస్తు ఫారాన్ని కొత్త ఓటర్కు ఫారం 6 ప్రకారం కొత్త ఓటర్ నమోదు చేసుకోవాలని అధికారులకు, ప్రజలకు సూచించారు. జనవరి 22 వరకు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమానికి మార్పులకు, చేర్పులకు అవకాశం ఉందని ఆమె చెప్పారు. అర్హులందరూ తుది ఓటర్ జాబితాలో ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పదవులు బాధ్యతలు చేపట్టారు కదా. కొత్త కలెక్టర్ ముందున్న అభివృద్ధి ప్రాధాన్య అంశాలు వివరించండి. సంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్ గా వల్లూరు క్రాంతి పదవి బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ ముందు అధికారులు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. జిల్లా అధికార యంత్రాంగం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అధికారులకు సూచించారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలపై ప్రతి ఒక్కరిపై జిల్లా అధికార యంత్రాంగం అవగాహన కలిగి ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఎలా నిర్వహించారో వివరించండి. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ప్రకటించారు. ఎగ్జిబిషన్ లో వైజ్ఞానిక ప్రదర్శనలో 792 ఎగ్జిబిట్స్ ను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల్లో శాస్త్ర దృక్పథం పెంపొందించే విధంగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. రోజు పుస్తకాలు చదవడమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంపొందించేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఆసక్తితో ఆలోచిస్తే సబ్జెక్ట్ నాలెడ్జి ఎంతగానో పెరుగుతుందని, రాబోయే రోజుల్లో కొత్త ఇన్నోవేషన్ రూపకల్పన జరగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. సమస్యను విశ్లేషించే విధంగా చదివి, ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలని ఆమె హితవు పలికారు. మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభం జిల్లాలో అమలు ఎలా సాగుతోంది? కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తంలో 6 గ్యారంటీల పథకంలో భాగంగా మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకాలను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. జోగుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మెడికల్ కళాశాలలో ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయం కల్పించారు. ప్రతి ఒక్కరూ అర్హులైన వారు ఆరోగ్యశ్రీ మరియు మహాలక్ష్మి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇదండి సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.